కాంగ్రెస్ పార్టీ మాటలు విని మరోసారి మోసపోవద్దన్నారు హరీష్ రావు. 6 గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరపేటలో బీఆర్ఎస్ రోడ్ షోలో పాల్గొన్నారు హరీష్ రావు. మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిస్తే అన్ని రంగాల్లో మెదక్ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఉత్తర మాటలు తప్ప చేసిందైతే లేదు. మనం ఆశపడ్డాం కేసీఆర్ కంటే ఇంకా మంచిగా చేస్తామేమో, కేసీఆర్ కంటే ఇంకా బాగా అవుతుందేమో అని ఆశపడ్డాం. కానీ మంచిగా చేసుడు మాట దేవుడికి కానీ ఉన్నాయి ఊడగొడుతున్నారు. దవాఖానలో పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయింది, బాయికాడ మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు, మోటార్లు రాలిపోతున్నాయి, ఇంటికాడ మంచినీళ్ళు చక్కగా వస్తలేవు. ఆసరా పెన్షన్ ముసలోళ్లకు మంచిగా కేసీఆర్ ఉండగా 10 తారీఖు వెళ్ళొచ్చు. ఇప్పుడు 30 తారీఖు అయినా పింఛన్ పట్టలేదు. పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఎండల తిప్పలు అవుతున్నది. ఈ రకంగా చాలా గోస పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. నమ్మి నానవస్తేనంటే ఎంకలికి అంత పుచ్చులైందట. ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్మి ఓట్లేస్తే ఈ ప్రజలను నట్టేట ముంచి 6 గ్యారంటీలని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళల్లో మొక్కి చేతులలో మొక్కి ఓట్లేసుకున్నారు. ఇలా కేసీఆర్ ఉండగా మన బీఆర్ఎస్ పార్టీ 200 పెన్షన్ 2000 చేసిందా లేదా? బీడీ చేసే అక్కజనులకు 2000 ఇచ్చినమా లేదా? కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినమా లేదా?